హాయ్ ఎవరోన్, ఈరోజైతే మనం బొబ్బిలి కోట దగ్గర అయితే ఉన్నాం. ఈ బొబ్బిలి కోట అనేది ఈ విజయనగరం జిల్లాలో దీనికి చాలా చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర గురించి కూడా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే కోటని అయితే చూసి వచ్చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది కోట ఎంట్రన్స్. ఇలా మనం కోట లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి దర్బార్ మహల్ ఉంటుంది. ఇది దర్బార్ మహల్. రాజుగారి సభలు, మీటింగ్స్ వంటివన్నీ ఇందులోనే కండక్ట్ చేసుకునేవారు. ఫ్రంట్ నుంచి దర్బార్ మహల్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. రెండు సైడ్లు ఏనుగు విగ్రహాలు అయితే ఉంటాయి. ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. కింద ప్రజెంట్ అయితే ఇప్పుడు టీడీపీ ఆఫీస్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఫోర్ట్ అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, ఇది రాజావారి వారసులు ప్రజెంట్ అయితే వాళ్ళ అండర్లోనే ఉంది. ఆయన టీడీపీ ఎమ్మెల్యే. సో ఈ లోయర్ పోర్షన్లో అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో టీడీపీ పార్టీ ఆఫీస్ అయితే మండల్ది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ఉంటుంది. ఇదే దర్బార్ మహల్. రాజుగారు ఇక్కడ కూర్చునే మీటింగ్స్ అయితే కండక్ట్ చేసుకునేవారు. పైకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్లో మనకి మ్యూజియం లాంటిది ఉంటుంది. ఇక్కడ అప్పట్లో రాజావారు ఉపయోగించిన పల్లకి మొదలైన సామాన్లు అన్నీ ఉంటాయి. ఇది రాజాగారు మహారాణులు ఉపయోగించే పల్లకి. ఇది ఇంగ్లాండ్ నుంచి బొబ్బిలి రాజాగారు వరల్డ్ టూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన తూకం వేసుకునే కుర్చీ. ఇప్పుడు మనం ఉపయోగించే వేయింగ్ మెషిన్ లాంటిది బరువును చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి రాజుగారు అప్పట్లో ఉపయోగించిన ఆయుధాలు. అలాగే బొబ్బిలి యుద్ధం జరిగింది కదా, ఆ బొబ్బిలి యుద్ధం జరిగినప్పుడు ఈ కత్తులు, కటారాలు వీటన్నిటిని ఉపయోగించారు. అలాగే ఇవి అప్పట్లో ఉపయోగించినటువంటి గన్లో చూశారు కదా, ఇవన్నీ మ్యూజియంలో అయితే భద్రపరిచారు. బయటికి రాగానే ఇది అప్పట్లో ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండేది. ఇది అప్పట్లో బొబ్బిలి మహారాజు గారు వాడినటువంటి కార్లు. ఇవన్నీ శిథిలావస్థలోకి అయితే వెళ్ళిపోయాయి. చూశారు కదా, ఓల్డ్ నెంబర్ ప్లేట్ ఇది. అండ్ అంబాసిడర్ కార్ ఇది. దీని నెంబర్ ప్లేట్ చూసుకుంటే MDM 1414 అని ఉంది. మేబీ మద్రాస్ అనుకుంటా MDM అంటే. ఇక్కడ కార్ల స్పెసిఫికేషన్ అయితే కూడా మెన్షన్ చేశారు. ఈ మోడల్ పేరు స్పెషల్ డీలక్స్ 4 డోర్ సెడాన్, 1941 సంవత్సరంలో అంట. ఇది ఇంకో కారు. డెస్లమార్ట్ 4 డోర్ సెడాన్ అంట, డెసోటో కంపెనీ వాళ్ళది. ఇది షెవర్లే కంపెనీ. ఇంకో కార్ ఉంది, ఫోర్డ్ మోటార్స్, మేడ్ ఇన్ USA అంట. ఇదైతే చాలా బాగుంది కారు. ఈవెన్ కొత్తగా ఉంది, మేబీ దీన్ని యూజ్ చేస్తున్నారేమో ప్రజెంట్ కూడా. బొబ్బిలి ఉంది, చూసారా ఎంత ఉందో కార్. ఇది పడవలాగా ఉంది చూడడానికి. దీని నెంబర్ ప్లేట్ చూసుకుంటే MSQ 8333. ఓల్డ్
ఆంధ్రప్రదేశ్ నెంబర్ ప్లేటు APS 4427. APS అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనుకుంటా. సో ఇది మహారాజా వారి కార్లు స్టోర్ చేసుకునే ప్లేసు. ఈవెన్ సర్వీసింగ్ చేసుకోవడానికి కూడా దీన్ని అయితే అరేంజ్ చేసుకున్నారు. ఓల్డ్ ఫోర్ట్ అన్నమాట, ఇది పాత కోట. అప్పుడు జరిగిన బొబ్బిలి యుద్ధం సమయంలో దీన్ని అయితే మొత్తం ధ్వంసం చేసేసారు. ఇది మొత్తం మట్టితో ఇటుకలతో కట్టిన కోట అంటది. ఓన్లీ ఈ కొంచెం మాత్రమే మిగిలింది. తర్వాత అయితే ఇప్పుడు మనం బొబ్బిలి కోటకి అప్రాక్సిమేట్గా 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న వార్ మెమోరియల్ పిల్లర్ దగ్గర అయితే ఉన్నాం. 1757 సంవత్సరం జనవరి 24న బొబ్బిలి యుద్ధం అయితే జరిగింది. ఈ బొబ్బిలి యుద్ధం బొబ్బిలి మహారాజుకి అలాగే విజయనగర మహారాజుకి ఇద్దరి మధ్య అయితే జరిగింది. విజయనగర మహారాజు బొబ్బిలి మహారాజుని ఒక్కరిని ఓడించడం కష్టమని అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు అయితే మన ఇండియాలో ఉండేవారు. వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకుని వీళ్ళ మీద యుద్ధం అయితే చేశారు. అయితే ఆ యుద్ధంలో ఆల్మోస్ట్ బొబ్బిలి మహారాజు అయితే ఓడిపోయినట్టే. అప్పుడు మహారాజు గారు కోటలో ఉన్న స్త్రీలని పిల్లల్ని ఆత్మాహుతి చేసుకోమని చెప్పారనమాట. తర్వాత పాపారాయుడు తెలుసు కదా, ఆయన విజయనగర మహారాజు గారు ఉన్న టెంట్లోకి వెళ్ళి ఆయన్నైతే చంపేశారు. ఇదంతా జరిగింది అయితే ఈ ప్లేస్లోనే. ఇక్కడ చెరువు ఉంది కదా, ఈ చెరువు ఉన్న ప్రదేశంలోనే అప్పుడు ఈ బొబ్బిలి యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధానికి గుర్తుగానే ఇక్కడ ఈ పిల్లర్ని అయితే స్థాపించారు. ఇది బొబ్బిలి కోట యొక్క చరిత్ర. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.